సో గుడ్ మార్నింగ్. ఆర్ యు ఎక్సైటెడ్? నా పేరు చంద్రశేఖర్ అండి. మాది మార్మల గ్రామం, కర్ణాటక లాస్ట్ బార్డర్ అవుతుంది. ఇక్కడ బెంగళూరు కాన్స్టిట్యూన్సీలోనే వికారాబాద్ డిస్టిక్. సో మైండ్ ఒక గ్రామం మాది. సో నేను ఈ బిజినెస్ లోకి అనుకోకుండా వచ్చిన ఎట్లా అంటే, ఒక జాబ్ చేసే టైంలో పెట్రోల్ బంక్ లో జాబ్ చేస్తుంటే, మాది ఫ్యామిలీ వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. నేను వ్యవసాయం చేసుకున్న టైంలో, దాంతోపాటు జాబ్ చేసే టైంలో ఒక 7 సంవత్సరాలు పెట్రోల్ బంక్ లో నేను పనిచేసిన. అయితే నాకు ఈ అవకాశం పెట్రోల్ బంక్ లో ద గ్రేట్ లెజెండ్ లీడర్, నిజంగా నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడిపో ఉంటా, జీవితాంతం ఉంటా, ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే దేవుడు అనేవాడు కాళ్ళకి గజ్జలు కట్టుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, అది నిజమే. అట్లా అవకాశం రూపంలో నాకు వచ్చిన వ్యక్తులే ద గ్రేట్ లీడర్ సాయిరెడ్డి సార్ అండ్ బసవ సార్, దాంతోపాటు సతీష్ సార్. వీళ్ళు ముగ్గురు నాకు ఈ అవకాశం చూపించడం జరిగింది. నిజంగా సార్, ఈ అవకాశం వచ్చినప్పుడు నేను ఇది నిజమా, ఇట్లాంటివి ఉంటాయని చెప్పేసి అనుకున్నా. కానీ ఫస్ట్ నేను ఈ బిజినెస్ లోకి వచ్చింది జస్ట్ సబ్బు, షాంపూ, పేస్ట్ వాడిన, ఫస్ట్ వాడిన. దాంతోపాటు నేను వ్యవసాయంలో మెయిన్ వచ్చేసి పత్తికి మందులు వాడడం వల్ల, పత్తికి 3 ఎకరాల పొలం ఉంటే ఒకే ఒక్క పొలంకి నేను వాడిన ఇందులో ఆర్గానిక్ మందులు తీసుకొని దానికి బెస్ట్ రిజల్ట్ రావడం వల్ల నమ్మకం కుదిరింది నాకు. అరే ఇంత బెస్ట్ ప్రోడక్ట్ ఉన్నాయి బయట, ఎన్నో ఏళ్ళ నుంచి మా నాన్న వాడుతున్నాం, మా తాత వాడుతున్నాం, ఎన్నో ఏళ్ళ నుంచి వాడుతున్నాం, అంత ఎఫెక్టివ్ గా లేవు, వాడితే బెస్ట్ ఉన్నాయని చెప్పేసి అట్లా నమ్మకం కుదిరింది. తర్వాత మా అమ్మకి హెల్త్ ప్రాబ్లం ఉంటే హెల్త్ ప్రాబ్లం మోకాళ్ళ నొప్పుల పైన వాడినాం, బెస్ట్ రిజల్ట్ అనిపించింది. అక్కడ నాకు నమ్మకం కుదిరింది. ఫస్ట్ నేను ఈ బిజినెస్ లో వచ్చింది కేవలం నాకు 7 సంవత్సరాలు పనిచేస్తే నా జీతం వచ్చేసి 9,000, 10,000 మాత్రమే పెట్రోల్ బంక్ లో. నేను ఇంటర్మీడియట్ చదువుకొని బయట జాబ్ చేస్తే, సో నాకు అర్థమైంది ఏంటంటే, సాయిరెడ్డి సార్ ఒక్క మాట నాకు ప్లాన్ చెప్పేటప్పుడు, నువ్వు జీతాని కోసం పనిచేస్తే జీవితంలో పైకి రావు, నువ్వు ఎన్నేళ్ళు పనిచేసినా జాబ్ లో దంచిన కాడికి బుక్కిన కాడికి అవుతుంది అన్నది నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ మాటకి నేను కనెక్ట్ అయినా, నేను చాలా రోజులు అనుకుంటుంటే. సో మాకు ఒక డ్యూటీ చేసి 24 గంటలు ఉంటుండే. పొద్దున 9 గంటలకు ఎక్కితే పొద్దున 9 గంటలకు దిగాలి. 24 గంటలు కష్టపడితే నాకు వచ్చేది కేవలం 530, 560 డ్యూటీకి ఇస్తుంది. సో నాకు అప్పుడు అనిపించేది, రాత్రిపూట నైట్ డ్యూటీలో ఇట్లా కార్లు వస్తే ఈ లేపి ఆరుని కొట్టి, సో పెట్రోల్ కొట్టాలి, డీజిల్ కొట్టాలి, డోర్ కొట్టి లేపుతా ఉంటుంది. రోజు టార్చర్లా కనిపిస్తుంది జాబు. సో పెట్రోల్ కొడుతుంటే అప్పుడు అనిపించేది ఏంటంటే, దేవుడా ఒక్క అవకాశం మా జీవితంలో ఒక్క వ్యక్తి రూపంలో వస్తే బాగుండు అని చెప్పేసి నేను చాలా రోజులు బాధపడే రోజు ఉంది. సో అదే రూపంలో, దేవుని రూపంలో నాకు నిజంగా నేను నమ్ముకుంటా సాయిరెడ్డి సార్ నాకు వచ్చింది. సో నేను 7 సంవత్సరాలు పనిచేస్తే నా జీతం 10,000 కన్నా ఏం మారలేదు బయట. కానీ వెస్టేర్లో 2 సంవత్సరాల కిందట నాకు ఐడియా అవకాశం వచ్చింది. కానీ నేను పని చేయలేదు. మాకు పొలం ఉంది, బయట పొలాలు వేసుకోవడం వల్ల 1 ఇయర్ పని చేయలేదు. 1 ఇయర్ ఓన్లీ వాడడమే జరిగింది. తర్వాత 1 ఇయర్ పైన కొంచెం ఒక 4 మంత్స్ అట్లా చేసిన. 12 మంత్ ఆర్ 14 మంత్స్ నేను ఇప్పుడు సీరియస్ గా బిజినెస్ బిల్డ్ చేస్తే నా ఇన్కమ్ 60,000 పైన తీసుకుంటున్నాను. సో ఒకటి చూడండి, నేను ఒకప్పుడు పెట్రోల్ బంక్ లో పనిచేసినప్పుడు ఇట్లాంటి కారు మాకు అదృష్టం ఉంటుందా అని చెప్పేసి అనుకునేవాడిని. సో అక్కడ మేనేజర్ కు కారు డ్రైవింగ్ నేర్పించాలంటే ఏమంటుందంటే, ఫస్ట్ మీకు కారు వద్దు, కారు నేర్చుకునే అర్హత వద్దు అని చెప్తుంది. సో అట్లాంటిది ఈరోజు కారుకు పెట్రోల్ పోవాల్సిన కారే తీసుకోవడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన ద గ్రేట్ లీడర్, లెజెండ్ లీడర్స్ కి, సాయిరెడ్డి సార్ కి అండ్ అశ్విన్ మ్యాన్ కి బిగ్ రౌండ్ అప్లాస్. వాళ్ళ చల్లని చూపులు మా పైన ఉన్నాయి కాబట్టి మేము ఈ స్థాయికి రాగలను. ఈ అవకాశం ఎవ్వరూ మిస్ చేసుకోకండి. సో దీని గురించి ఎవరైనా మీకు క్లారిటీ ఇవ్వడానికి వస్తే ఫస్ట్ తెలుసుకోండి ఈ ఇండస్ట్రీ ఏంది. నేను ఎప్పుడు తెలుసుకున్నా అంటే, నన్ను ఢిల్లీ మీటింగ్ కి సార్ తీసుకెళ్ళిండు. ఢిల్లీ మీటింగ్ తీసుకెళ్తే ఫస్ట్ తాండూరుకి వెళ్ళి ఇక్కడ చూసినప్పుడు నాకు నిజంగా ఈరోజు చాలా హ్యాపీ ఉంది. ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది నా టీం సభ్యులు ఉన్నారు, వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబరు. స్టార్టింగ్ లో నేను మా విలేజ్ నుంచి ఒక 3 వెళ్ళాం. సతీష్ సార్ అని మా బ్రదర్ అవుతారు, తను తీసుకెళ్తే నేను అనుకున్నా, సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి మనకు దొరకలేదు, బయట స్టేషన్ లో పడుకున్న రోజు ఆ రోజు నైట్ పడుకొని ఈ బిజినెస్ ఏంది, ఇది ఇంత టార్చర్ ఏంది అనుకున్నా. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు తెలిసింది ఏంటంటే, సో ఈ బిజినెస్ చిన్నది కాదు, ఈ ప్లాట్ఫామ్ చిన్నది కాదు. నేపాల్ నుంచి నాకన్నా చిన్న ఏజ్ లో నేను 2 లక్షలు తీసుకుంటున్నా, లక్షలు తీసుకుంటున్నా అంటే నేను షాక్ అయిన. ఈ ఇండస్ట్రీ పవర్ ఏంది అసలు, దీని గురించి తెలుసుకోవాలని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకున్నా. సో దీని గురించి తెలుసుకొని తర్వాత అప్లైన్ అంటే, ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తిని మనం అప్లైన్స్ అంటారు. వాళ్ళు చెప్పినట్లు మనం 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు కష్టపడితే మన తర్వాత మాత్రం. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశం తీసుకోండి. ఇక్కడ ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే, నమ్మితే సొమ్ము అవుతుంది, నమ్మకపోతే దుమ్ములాపోతుంది.